అందరికీ నమస్కారం. ముఖ్యంగా భారతదేశ మార్కెట్లోకి మంగళవారం రోజు ఒక ఇంజెక్షన్ రిలీజ్ అయింది. ఆ ఇంజెక్షన్ పేరు వచ్చేసి వెగోవి. యాక్చువల్లీ ఇది డానిష్ ఫార్మాకు సంబంధించి నోవో నార్డిస్క్ కంపెనీ. ఇది ముఖ్యంగా వెయిట్ లాస్ ఇంజెక్షన్. సో మరి వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ ద్వారా అవ్వడం అనేది అది నిజంగా రియాలిటీగా అది మరి ఫార్మా ఇంజెక్షన్స్ అది కరెక్టేనా కాదా అనేది ఒకసారి చూసిన తర్వాత, ముఖ్యంగా భారత్ లో విడుదల చేసిన నోవో నార్డిస్క్ వారానికి ఒకటి చొప్పున నెలకు 4 ఇంజెక్షన్లు 4 డోసులకు 17,345. అంటే ఇప్పుడు వారానికి ఒక చొప్పున ఇది ఇంజెక్షన్ ఇస్తారనమాట. యాక్చువల్లీ ఫుల్ డివైస్ వచ్చేసి 4 వీక్స్ కోర్సు. సో దీన్ని 4 వీక్స్ ఒకటేసారి తీసుకోవాల్సి ఉంటుంది. దీని రేట్ వచ్చేసి 17,345. సో అధిక బరువు ఊబకాయానికి చెక్ పెట్టే మరో ఇంజెక్షన్ భారత దేశంలోకి అందుబాటులోకి వచ్చింది. డానిష్ ఫార్మా కంపెనీ నోవో నార్డిస్క్ తయారు చేసిన వెగోవి ఇంజెక్షన్ ను మంగళవారం మన మార్కెట్ లో విడుదల చేసింది అనమాట. స్థూలకాయంతో బాధపడేవారు వైద్యుల సిఫారసుతో వారానికి ఒకసారి ఇంజెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఔషధాన్ని సెమీ గ్లూటాటైడ్ అనే GLP-1A రిసెప్టార్ తో తయారు చేశారు. ఇది సెమీ గ్లూటాటైడ్ GLP-1A రిసెప్టార్ తో తయారు చేస్తారనమాట. యాక్చువల్లీ ఈ రిసెప్టార్ పని ఏంటంటే మేజర్ గా షుగర్ ని కంట్రోల్ చేస్తుంది ఒకటి బ్లడ్ లో, ప్లస్ ఆకలిని కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ఇది న్యాచురల్ గా కూడా ఉంటది. కాకపోతే దీంతోని ఈ రిసెప్టార్ మన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలోను ఆకలిని తగ్గించడంలోనూ ఉపయోగపడుతుంది. మనం తిన్న ఆహారం కడుపులో నుంచి చిన్న పేగుల్లోకి వెళ్లే వేగాన్ని తగ్గిస్తుంది. దాంతో ఆహారం ఎక్కువసేపు కడుపులో ఉండి మనకు త్వరగా ఆకలి వేయదు. బరువు తగ్గడానికి కాక మధుమేహ నియంత్రణకు, గుండె వైఫల్యాన్ని నియంత్రించడానికి కూడా వెగోవి ఉపయోగపడుతుంది. ఫ్యాటీ లివర్ ను నియంత్రణలో ఉంచుతుంది అని దీని రూపకర్తలు చెప్తున్నారు. సో వెగోవిని వాడిన వారు 10 నుంచి 15% మేర బరువు తగ్గుతారని అంచనా. నిజానికి బరువు తగ్గడానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా బహుళ ప్రాచుర్యం పొందిన ఔషధాలు 2 ఇప్పటికే ఉన్నాయి. అవి ఒజెంపిక్ ఒకటి, మౌంజారో ఒకటి. సో వీటిలో ఒజెంపిక్ వెగోవి తరహాలోనే పనిచేస్తుంది. సో ఒజెంపిక్ అంటే GLP-1A రిసెప్టార్, ఒజెంపిక్. నెక్స్ట్ వెగోవి, ఇవి సేమ్ పనిచేస్తుంది. సో మౌంజారో వీటిలో రెండిట్లోనూ ఒకే ఔషధం ఉంటుంది, కానీ దాన్ని ప్రధానంగా మధుమేహ నియంత్రణకు ఉపయోగిస్తారు. మన దేశంలో ఒజెంపిక్ వాడడం చాలా తక్కువ, పాశ్చాత్య దేశాల్లో అధికం. ఇక మరో ఔషధం మౌంజారోను టర్జిపటైడ్ తో తయారు చేస్తారు. ఇది GLP-1 రిసెప్టార్లు రెండింటి తరాలో GLP ఇదేమో ఓన్లీ GLP, ఇదేమో GLP అండ్ GIP తో పనిచేస్తుంది. సో ఈ మందులు మన దేశంలో మధుమేహ నియంత్రణ, బరువు తగ్గడానికి సిఫారసు చేస్తున్నారు. ఈ మందు వచ్చేసి 0.25 మిల్లీగ్రాములు, 0.5 మిల్లీగ్రాములు, 1 మిల్లీగ్రాములు, 1.7, 2.4 మోతాదుల్లో లభిస్తుంది. ఒకే ఇంజెక్షన్ లో డెలివరీ డివైస్ 4 మోతాదుల మంది ఉంటుంది. వీటిలో 0.25 గ్రాముల నుంచి 1 మిల్లీగ్రామ్ వరకు డోస్ డెలివరీ డివైస్ తీసుకున్న 17,000 అంటే ఒకటేసారి డివైస్ తీసుకోవాలి. సో యాక్చువల్ ఏంటంటే అందరికీ ఇవ్వరు, ఇది కంపల్సరీ, అందరికీ ఇవ్వరు. సో బాడీ మాస్ ఇండెక్స్ ఎవరికైతే 30% అబోవ్ ఉంటుందో వాళ్ళకి ఇస్తారు. ప్లస్ ఇంకోటి BMI కూడా 27% ఉండాలి. సో ఇది బాడీ మాస్ ఇండెక్స్. దీంతో పాటు రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు ఎక్కువ ఉన్న వారికి మాత్రమే ఈ ఇంజెక్షన్ ను సిఫారసు చేస్తారనమాట. సో దీనిపై ముఖ్యంగా అసలు ఈ ఇంజెక్షన్ మార్కెట్ లో రిలీజ్ అయింది. సో ఇండియన్ మార్కెట్ లో మన దానికి ఇది ఎలా ఉపయోగపడుతుంది, అసలు వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ మన మార్కెట్ లోకి, ఇండియన్ మార్కెట్ లోకి రిలీజ్ చేయడం అది కరెక్టేనా? ఎందుకంటే ప్రెసెంట్ గా డయాబెటిక్ తోని ఇండియా అనేది చాలా బాధపడుతుంది. చాలా మంది హెవీ వెయిట్ తోని బాధపడుతున్నారు. మరి డాక్టర్స్ తో సంబంధం లేకుండా ఇది మార్కెట్ లోకి రిలీజ్ అయితే డైరెక్ట్ గా తీసుకుంటే అవి ఎలాంటి దుష్పరిణామాలు వస్తాయి అనేది ప్రస్తుతం మనం డాక్టర్ దుక్కిపాటి నందకిషోర్ గారిని
అడిగి తెలుసుకుందాం. నందకిషోర్ డాక్టర్ వచ్చేసి ఇది ఇతను లాప్రోస్కోపిక్ అండ్ ఒబేసిటీ స్పెషలిస్ట్. ఒకసారి కనుక్కుందాం. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. హలో గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్, ఈ రోజు భారతదేశంలో మార్కెట్ లోకి వెగోవి అనే ఇంజెక్షన్ రిలీజ్ అయింది సార్. ముఖ్యంగా ఇది నోవో నోర్డిస్క్ కంపెనీ గురించి. సో ప్రజెంట్ గా ఇది అంటే ఎట్లా ఉంటుంది సార్? దీనిపై ఫస్ట్ మీ ఒపీనియన్ చెప్పండి సార్ దీనిపై ఒకసారి. ఓకే, ఇప్పుడు వెయిట్ లాస్ మెడికేషన్స్ అనేవి కొత్తగా ప్రపంచంలోకి బాగానే వస్తున్నాయి. అందులో మెయిన్ గా 2 కంపెనీస్, నోవో నార్డిస్క్ అనే కంపెనీ, తర్వాత ఈలై లిల్లీ అనే కంపెనీ, 2 కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెడికేషన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఇవాళ మనకి వెయిట్ లాస్ చేయడానికి అవైలబిలిటీ చేస్తున్నాయి. ఓకే సార్. అందులో మనం మాట్లాడే వీగోవి అనేది నోవో నార్డిస్క్ అనే కంపెనీ తయారు చేస్తే ఒక మెడిసిన్, దాన్ని GLP-1 యాగనిస్ట్ అంటాం. అంటే మన శరీరంలో తయారైపడే కొన్ని రకాల హార్మోన్స్, ఆ హార్మోన్ టైప్ లో ఈ మెడిసిన్ దగ్గర 93-94% ఆ హార్మోన్ లాగానే ఉండే మాలిక్యూల్ ని వీళ్ళు తయారు చేసి ఇప్పుడు మనకు అందుబాటులో తెస్తున్నారు. దాంతో ఏమవుతుందంటే మనిషికి ఆకలి బాగా తగ్గటము, అలాగే పొట్టలో కొంచెం కొద్దిపాటి ఆహారం తినగానే పొట్ట ఫుల్ అయిపోయిన ఫీలింగ్ రావడము, ఆహారం మీద ఇంట్రెస్ట్ కొద్దిగా తగ్గిపోవడం, కోరికలు ఇటువంటి తగ్గటము, ఇవన్నీ కూడా ఉండటం మూలాన ఈ గ్రాడ్యువల్ గా వెయిట్ లాస్ అవ్వడానికి బాగా మంచి అవకాశం కనపడుతూ ఉంది. వాళ్ళు కంపెనీ చెప్పేది ఏంటంటే ఈ మెడిసిన్ వాడిన ప్రతి 3లో ఒకళ్ళు ఖచ్చితంగా 20% దాకా ఉన్న అధిక బరువు తగ్గుతారనేది వాళ్ళు చెప్పే మాట. ఒరిజినల్ గా మెడిసిన్స్ అన్ని కూడా ఈ డయాబెటీస్ ని కంట్రోల్ చేయడానికి కోసం తయారు చేయబడిన మెడిసిన్స్ లో ఇప్పుడు అధికంగా బరువులో వెయిట్ లాస్ ఎక్కువ కనపడటం వల్ల వాటిని పద్ధతి, వాటి యొక్క యూసేజ్ ని మార్చి ఇప్పుడు వెయిట్ లాస్ మెడిసిన్స్ కింద వదిలిపెడతారు. ఇదే సేమ్ కంపెనీ ఇండియాలో ఇంతకు ముందు ఇదే మెడిసిన్ ని టాబ్లెట్ రూపంలో కూడా తీసుకొచ్చింది. మనకి రోజు వేసుకోగలిగే టాబ్లెట్ ఉంది, కానీ ఆ రోజు పర్మిషన్ మనకి డయాబెటిస్ ఉన్న వాళ్ళకి మాత్రమే అని ఇండియాలో పర్మిషన్ తీసుకున్నారు. అందుకనే అది మార్కెట్ లో ఎక్కువ మెడిసిన్ ని ప్రత్యేకంగా బరువు తగ్గించడానికి అనే కారణానికి మాత్రమే తీసుకొస్తున్నారు ఇప్పుడు. సార్ ఒక్కటి సార్ కరెక్షన్ సార్, ఒకటి సార్. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ మార్కెట్ లో మనది వేరే తీరు ఉంటుంది సార్. ఎందుకంటే మనది ప్రిస్క్రిప్షన్ లేకుండా చాలా మంది తీసుకునే అవకాశం అనేది చాలా ఉంది. దానివల్ల ఎలాంటి దుష్పరిణామం అంటే ఇక్కడ మెన్షన్ చేసి సార్, బాడీ మాస్ ఇండెక్స్ 30కి అబౌవ్ ఉండాలి, ప్లస్ BIM కూడా దాదాపు 27, అంటే బాడీ మాస్ ఇండెక్స్ 30% అబౌవ్ ఉండి ప్లస్ మిగతా రక్తపోటు కానీ, మధుమేహం కానీ, కొలెస్ట్రాల్ కానీ ఇట్లాంటి వాటి ఉన్న వాళ్ళకి మాత్రమే సజెస్ట్. కానీ మనం ఏంటంటే జనరల్ గా వెయిట్ లాస్ గురించి చాలా మంది ఇల్లీగల్ గా కూడా ఇప్పుడు వాడుతున్నారు సార్. సో ఇది డైరెక్ట్ ఇప్పుడు మార్కెట్ లో రిలీజ్ కావడం వల్ల దీనివల్ల ఏంటంటే వితౌట్ డాక్టర్ కన్సల్ట్ వాడితే వచ్చే దుష్పరిణామాల గురించి ఒక్కసారి చెప్పండి సార్. ఏ మెడిసిన్ అయినా కూడా ఒక డాక్టర్ గైడెన్స్ లేకుండా, ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడటం అనేది కరెక్ట్ కాదు. కానీ మన ఇండియాలో సిచ్యువేషన్ ఎలా ఉన్నది అనేది పక్కన పెడితే కనుక ఈ మెడిసిన్స్ ఒక రకమైన గైడెన్స్ లేకుండా, ఒక పద్ధతి లేకుండా యూజ్ చేస్తే దాని మూలన రకరకాల ఇష్యూస్ రావడం అవకాశం ఉంటుంది. ఇందులో మామూలుగానే మెడిసిన్ తోనే చాలా మంది కొంచెము వాంతి వచ్చినట్టు, వాంతులు అయినట్టు, కొంతమందికి పొట్టలో ఒక రకంగా పిసికేసినట్టు, కొంతమందికి మోషన్స్ అవ్వటము, ఇవన్నీ కూడా అవకాశాలు ఉంటాయి అన్నమాట. అది ఎందుకంటే ఒక డాక్టర్ గైడెన్స్ లో చేసినప్పుడు ఒక పద్ధతి ప్రకారంగా ఆ డోస్ ని నిదానంగా పెంచుకుంటూ, అవసరాన్ని బట్టి మార్చుకుంటూ, మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే దాన్ని బట్టి దాన్ని కస్టమైజ్ చేస్తూ చేయడానికి అవకాశం ఉంటుంది మనకి డాక్టర్ గా. వేరే
ఆ గైడెన్స్ లేని రోజున వాళ్ళు సొంతంగా రకరకాల మెడిసిన్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏదో మందు షాపులు కొనేసుకుని వాడదాము అని ట్రై చేస్తే కనుక దాని మూలాన వచ్చే దుష్పరిణామాల మూలాన ఫ్యూచర్ లో మనకు చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ లో ఈ స్టమక్ ప్యారలైజ్ అయిందని, తర్వాత అది సరిగా పనిచేయట్లేదని, ఇట్లా అంటే లోపల జీర్ణాశయం ఇట్లాంటి కొన్ని లీగల్ కేసులు కూడా ఇటువంటి మాలిక్యూల్స్ మీద మన అమెరికాలో నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే అమెరికాలో ఈ మెడిసిన్స్ గత 3 సంవత్సరాలుగా కూడా నడుస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా వాడుతున్నారు. సో అక్కడ యుఎస్ లో ఏంటంటే, అమెరికాలో ఏంటంటే మనకి ఈ మెడిసిన్స్ మనకి ఇన్సూరెన్స్ లో కొంతమందికి అవైలబిలిటీ ఇస్తున్నారు. అక్కడ సబ్స్క్రైబర్స్ ఇన్సూరెన్స్ ఎవరైతే ఉందో వాళ్ళు ఒక $50 అట్లా నెలకి కడితే నెల మొత్తానికి సరిపడా మెడిసిన్ ఇచ్చేస్తున్నారు అక్కడ. ఇండియాలోకి వచ్చేసరికి అన్ని కూడా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్. ఎంత తక్కువ పెట్టినా కూడా వాళ్ళు ఒక 15,000 నుంచి 20,000 రూపీస్ పర్ మంత్ కాస్ట్ అవుతూనే ఉన్నాయి రకరకాల మెడిసిన్స్ కి. సో అట్లా ఈ మెడిసిన్స్ వాడినంత కాలం పనిచేస్తాయి. మనకి బాగా సరిపడి ఎటువంటి రిస్క్ కాంప్లికేషన్స్ లేకుండా మనకి బాగా సెట్ అయితే గనక ఖచ్చితంగా దీంతో రిజల్ట్స్ ఉంటాయి. కానీ ఆ రిజల్ట్స్ కూడా ఎల్లకాలం ఉండవు. అంటే కొంతకాలానికి పలానా డోస్ కి వచ్చే రిజల్ట్ ఆగిపోతుంది. అప్పుడు డోస్ పెంచుకుంటూ వెళ్లాల్సి వస్తుంటుంది. డోస్ పెంచినప్పుడు ఒకసారి దానికి సంబంధించిన కాంప్లికేషన్ పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. సార్ ఒకటి సార్ ఇంకా ఫైనల్ క్వశ్చన్ సార్, ఇది ఎవరో ఇప్పుడు మన దేశంలో డాక్టర్స్ అంటే డిఫరెంట్ ఉంటారు సార్. ఇప్పుడు ఆర్ఎంపీ నుంచి ఎంబీబీఎస్ నుంచి ఎండి సూపర్ స్పెషాలిటీ ఇట్లా ఇంకా సర్జన్స్ ఇట్లా ఉంటారు. కానీ ఇది రాసేది పర్టికులర్ గా ఎవరు రాయొచ్చు సార్? ఏ స్పెషాలిటీ రాయొచ్చు? ఎందుకంటే చాలా మంది మనం చూస్తుంటాం ఎంబీబీఎస్ దగ్గరికి వెళ్తుంటారు, ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తుంటారు, అంటే స్టెప్ బై స్టెప్ వెళ్తుంటారు. బట్ పర్టికులర్ గా ఈ మెడిసిన్స్ రాసే అథారిటీ అనేది ఎవరికన్నా ఇచ్చిరా సార్? అంటే ఎండోక్రైనాలజిస్ట్ మెయిన్ గా ఇటువంటి ప్రిస్క్రైబ్ చేయాలండి యాక్చువల్ గా. కానీ ఈ కంపెనీస్ కొత్తగా పర్మిషన్స్ తీసుకుంటున్నాయి. ఎట్లా అంటే మన సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి పర్మిషన్స్, అంటే అందరూ కూడా ప్రిస్క్రైబ్ చేయడానికి వీలుగా పర్మిషన్స్ తీసుకుంటున్నారు, లేదంటే తీసుకోవడానికి ట్రై చేస్తున్నారని విన్నాను. డయాబెటీస్ తో హ్యాండిల్ చేసే వాళ్ళు ఎండోక్రైనాలజీ డాక్టర్లుగా మాత్రము ఖచ్చితంగా ప్రిస్క్రైబ్ చేయొచ్చు. ఓకే సార్ చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా థ్యాంక్స్ సార్, నాకు టైం ఇచ్చి ఇంతవరకు మాకు ఈ ఇంజెక్షన్ గురించి మరిన్ని విశేషాలు చెప్పినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్స్ టు డాక్టర్ నందకిషోర్ దుక్కిపాటి సార్. వచ్చేసి పెడియాట్రిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. సో ఒబేసిటీ సార్ అమెరికన్ ఫెలోషిప్ కూడా అవార్డు కూడా వచ్చింది. చాలా ఫేమస్ డాక్టర్ హైదరాబాద్లో. సో మేజర్గా ఏంటంటే ఈ వెగోవి ఇంజెక్షన్స్ భారత్ మార్కెట్లోకి రిలీజ్ కావడం జరిగింది. కాకుండా ఏంటంటే వితౌట్ డాక్టర్, ఎందుకంటే ఇది జిమ్ సెంటర్లలో మిగతా సెంటర్లలో వాళ్ళు డాక్టర్లు కాకుండా వెయిట్ లాస్ గురించి మెడిసిన్స్ ఇస్తుంటారు, ఇంజెక్షన్స్ వాడమని సజెషన్ చేస్తుంటారు. కానీ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా, డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా ఇలాంటి ఇంజెక్షన్స్ వాడద్దు. పర్టికులర్గా ఎండోక్రైనాలజిస్ట్ మాత్రమే ఇది రాయడానికి అర్హులు అనమాట. వేరే డాక్టర్స్ కూడా లేదు, ఓన్లీ ఎండోక్రైనాలజిస్ట్ మాత్రమే రాయగలుగుతారు అనమాట. సో ఇది ముఖ్యంగా వెగోవి ఇంజెక్షన్ గురించి. సో థ్యాంక్స్ టు డాక్టర్ నందకిషోర్. థ్యాంక్ యూ వెరీ మచ్.